అంగన్వాడీ తొలిముద్ద ఆరోగ్యానికి బాట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సంబంధిత శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండ సురేఖ గారు, అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు, ఫహీం సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ గారు, చిన్నారి పిల్లలు, అంగన్వాడీ టీచర్లు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్న ఆలోచన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలతో ఆకలితో మరణించేవాళ్ళు. ఆనాడు ఒక మనిషి యొక్క సరాసరి జీవితకాలము 32-33 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఆనాడు ఆహార ధాన్యం అందుబాటులో లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం స్వతంత్రం వచ్చే రోజు 32-33 సంవత్సరాలు. ఆ కరువు కాటకాల నుంచి, ఆకలి బాధల నుంచి దేశాన్ని తప్పించడానికి, అదేవిధంగా నిరక్షరాస్యత, చదువు లేకపోవడం వల్ల సమాజంలో ఉండే దురాచారాలను అర్థం చేసుకోవడానికి కూడా సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విద్య వ్యాపించడమే కాకుండా ఈనాడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు సరిపోను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఈరోజు ఆహార ధాన్య ఉత్పత్తిలో విజయాన్ని సాధించింది. అదేవిధంగా నిన్న ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల ప్రకారం ఒక మనిషి జీవితకాల ప్రమాణము 73 సంవత్సరాలకు పెరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవితకాలము ఈరోజు 72-73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే ఈరోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవనకాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం